దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములో నుండి తన ప్రజల్ని దాస్యపనే కాడి క్రింద నుండి విడిపించి వారిని నడిపిస్తున్న దినాలు అవి. ఆ దినాలలో ప్రత్యక్షపు గుడారం వేసి మోషేతో మాట్లాడే రోజులు అవి. దేవుని ఆశ, దేవుని కోరిక ఏంటంటే, నా ప్రజలతో నేను మాట్లాడాలి, నా ప్రజలు నాకు దగ్గరగా రావాలి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని ఆయన ఆశపడుతున్నాడు. నన్ను ప్రజల్ని నేను చూచు స్థలం, పరిశుద్ధమైన స్థలం, దాన్ని నా కొరకు నిర్మించండి అని కోరుకున్నాడు దేవుడు. పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరం నాకు కావాలి. నా ప్రజలు నన్ను చూచినట్లు, నా ప్రజల్ని నేను చూచినట్లుగా వారందరూ కూడి ప్రార్థించే ఒక పరిశుద్ధ స్థలం కావాలి అనుకున్నాడు దేవుడు. స్వయముగా దేవుడే తనకొక పరిశుద్ధ స్థలము నిర్మించమని, కావాలని దేవుడు అన్నాడు. దేవునికి ఒక మందిరం ఉండాలి. దేవుని మందిరములో దేవుని ప్రజలు ఉండాలి. దేవుని మందిరములో దేవుని ప్రజలు దేవుని మాటలు వింటారు. దేవుని మందిరములో చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇదే మాట దావీదుతో కూడా అన్నాడు, నాకొక మందిరం కావాలి. దావీదు కూడా ఆశపడ్డాడు. గొర్రెలు మేపుకునే నన్ను ఇశ్రాయేలుని మీద రాజుగా చేసిన దేవునికి, ఆయన నామ మహిమ ఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనుకుంటమే కాదు, ఆ మందిరమును గురించినటువంటి ఆశ, ఆ మందిరమును గురించినటువంటి తపన ఆయనలో ఎలా ఉంది అని ఆలోచన చేసినప్పుడు 132వ కీర్తన 3 నుండి 5 వచనాలు చదువుదాం. 132వ కీర్తన 3 నుండి 5 వచనాల వరకు చదువుకుందామండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానేను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానేవును. ఇది దేవునితో భక్తుడు చేసిన వడంబడిక, నిబంధన. దైవజనుడు, ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, దేవుని ఘనపరచువాడు, దేవుని హృదయానుసారమైన మనుష్యుడు అతడు. ఆయన ఉద్దేశాలన్నీ ఎరిగిన వాడు దావీదు. ఏమని అనుకుంటున్నాడంటే, నేను యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక స్థలము చూచువంత వరకు, ఒక నివాస స్థలము చూచు వరకు నేను నా వాసమైన గుడారములోనికి ప్రవేశించను.
ఇంట్లోనికి వెళ్ళను, మంచం మీద పండుకుని సుఖపడను, నా కన్నులకు నిద్ర రానేను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానివ్వను. ఇది భక్తునికి ఉండవలసినటువంటి ఆశ, మనం నేర్చుకోవలసినటువంటి మాట. నేను అనుకున్నది జరిగేంత వరకు, నా దేవునికి ఒక యోగ్యమైన నివాస యోగ్యమైన మందిరమును స్థాపించే వరకు నేను దేవుని మందిరము కట్టేంత వరకు నా వాస స్థలమైన గుడారములోనికి వెళ్ళను. నేను పరుండు మంచం మీద ఎక్కను. అది ఎలాంటి మందిరం? ఇలాంటి మందిరం కాదు, యోగ్యమైన మందిరం. భూమి మీద ఇప్పటి వరకు కట్టిన మందిరాలే కానీ, ఇక మీదట కట్టవలసిన మందిరాలే కానీ, దానికి సాటిగా పోటీగా దానికి దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళేలాగా నిర్మించే మందిరం అది కాదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటంటే అద్భుతమైనటువంటి మందిరం, దేవుడు కోరుకుని దేవుడు మెచ్చేటువంటి మందిరం. ఈ మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఇతని కొడుకైన సొలొమోను ఈ మాట చెప్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుచు, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిశ్చయముగా ఉండినట్లు నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టి చెప్పాలి. నా కను దృష్టి దాని మీద నిలుచును. దాన్ని నేను కోరుకున్నా. నా మనసు నా చెవులు నిత్యము అక్కడే ఉంటాయి. నా పేరు ఈ మందిరమునకు పెట్టబడి ఉన్నది. అవును, స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరమును దేవుడు కోరుకున్నాడు. దేవుని మందిరమును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని మందిరమును గురించిన దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును. ప్రైజ్ ది లార్డ్. నా చెవులు నా మనసు నిత్యము అక్కడే ఉండును అని చెప్పి నా పేరు ఈ మందిరమునకు పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. తేలు కుట్టి వచ్చినా, పాము గర్చి వచ్చినా, బిడ్డలు లేక వచ్చినా, రోగముతో వచ్చిన, దయ్యములు బట్టి వచ్చిన, మనశ్శాంతి లేక వచ్చిన, దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన ఆలకించే స్థలం ఏది అనంటే దేవుని యొక్క మందిరం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని మందిరానికి ఎవరు కూడా నిర్లక్ష్యంగా పరధ్యానంగా వెళదామని ఇప్పుడే పాటలు స్టార్ట్ అయింది. కొందరు వారికి ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టే దేవుడు వారికి కొన్ని ఆత్మవరాలు ఎలనివ్వట్లా, దేవుని అభిషేకం వారి మీదకి రానివ్వట్లు ఆశపడుతున్నారు. మేము కూడా పాడాలి, మేము కూడా మాట్లాడాలి, మేము కూడా అన్య భాషల్లో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కానీ ఆశ లేనందున, స్తోత్రం, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంత గొప్ప మందిరం యాకోబంటూ ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని అన్నాడట. స్తోత్రం. కానీ ఈ మందిరం ఎత్తబడదు. స్తోత్రం, కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. కానీ ఈ మందిరం ఎత్తబడదు. ఈ మందిరం శిథిలమైపోద్ది. ఈ మందిరం ఇక్కడే ఉంటది. దేవుని మనసు, దేవుని పేరు, దేవుని చెవులు ఇక్కడ ఉన్నమాట నిజమే. కానీ
దేవుడు కోరుకున్న మందిరం వేరు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించాలి, ఆలకించాలి. లైవ్లో ఉంటున్న పిల్లలు కూడా, లైవ్లో వింటున్న వారు కూడా ఆఖరి వరకేనండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనాన్ని చదువుదాం. దేవునికి అనుకూలమునగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉండునట్లు, యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా నుండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవునికి మందిరం ఎక్కడుంది? కొంచెం నేను పరధ్యానంగా ఉన్నవాళ్ళని అడుగుతా, మీరు ఫీల్ అవ్వకండి. పరధ్యానంగా ఉన్నవాళ్ళని అడుగుతా, ధ్యానంగా ఉన్నవాళ్ళని అయితే నేను అడగలేను. ప్రైజ్ ది లార్డ్. అడగనా? దేవుడు ఇప్పుడు దేవునికి మందిరం ఎవరు? దేవునికి మందిరం ఏది? వెనక మళ్ళీ అయినా. స్తోత్రం హల్లెలూయా. అంటే ఇంతకు ముందు ఆయన కోరుకున్న మందిరం ఇది. ఈ గోడలు, ఈ ఫ్యాన్లు, ఈ దోలాలు, ఈ ఫిల్లర్స్, ఇది దేవుడు కోరుకున్నది. ఇదైతే దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయములుగా ఆత్మచేత నిర్మించబడుతున్న ఆలయమే మనం. ప్రైజ్ ది లార్డ్. సజీవమైన రాళ్లగా కట్టబడుచు ఉన్నాం. దేవునికి మందిరం కావాలి. ఈ మందిరం కట్టబడటానికి ఇప్పుడు మనం కూర్చున్న మందిరం, మన చుట్టూ ఉన్న ఈ మందిర గోడలు, ఇవన్నీ ఇనుముతో, సిమెంట్తో, ఇసుకతో, రాతితో కట్టబడినవే. ఇవన్నీ అట్లా కట్టబడినవి. కానీ ఇక్కడ కూర్చున్న మందిరములు అన్నీ కూడా వాక్యము చేత కట్టబడాలి. స్తోత్రం. వాక్యము చేత కట్టబడాలి. వాక్యము లేకపోతే జీవము లేదు. వాక్యము లేకపోతే సరి చేసుకుంటాం లేదు. వాక్యం మనం విని దాని ప్రకారం నడిచినప్పుడు మనలోనికి దేవుడు వచ్చి వెళ్ళే నివాస యోగ్యమైన దేవునికి మందిరముగా నీవు నేను కట్టబడటానికి ఈ రాత్రి కోటానికి వచ్చాం. స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి కోటానికి వచ్చాం. ఇంకొక మాట చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడు తెలుసునా? మనము దేవునికి అనుకూలమైన మందిరములో, ఆయన మనలో నివసిస్తానికి, ఆయన మనలోనికి వచ్చి పోవటానికి, మనలోనికి రావటానికి, మనలో నుండి వెళ్ళటానికి మన నుండి కోరుకున్నది ఒక్కటే, పరిశుద్ధత. స్తోత్రం. నీతి, భక్తి, మాట తప్పని తను, వాక్యానికి లోబడే మనస్సు, వాక్యం విని దిద్దుకునే మనస్సు మనకు అవసరం. స్తోత్రం. చూడండి, ఈ మందిరములో దేవుడు కోరుకున్న మందిరముల గురించి మాట్లాడుతూ చాలాసార్లు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఒక మాట వినండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ద్రాక్షవల్లితో పోలి మాట్లాడాడు. 2-3 వారాల కిందట మనం మాట్లాడాము, నాకు బాగా గుర్తు. ఏంటంటే అంజూరపు చెట్టు, అంజూరపు ఫలం. అంజూర చెట్టు, ద్రాక్ష తోట మధ్యలో నాటబడిన అంజూరపు చెట్టును గురించి మాట్లాడాం. గుర్తే?
కొందరు మనుషులను దేవునికి కావలసిన మనుషులను దేవుని మందిరంలో నాటుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరములో మనం కొన్నిసార్లు నాటబడతాం. గాడిద నొప్ప తీసుకురామన్నాడు. చాప నోట్లో షెకేలు ఉంటుంది, తీసుకుని రమ్మని చెప్పాడు. కాకోలం చేత నీకు భోజనం పంపిస్తానని చెప్పాడు. ప్రకృతిలో అన్నిటిని వాడుకుని యోనాని మింగటానికి, యోనాని కక్కటానికి, యోనాను మోయటానికి శాపను కూడా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో నుండి మాట్లాడుకుంటాం, చాలాటి గురించి వింటాం. కానీ దేవుడు ప్రత్యేకంగా దేవుని మందిరములో ఉంటున్న మనలను గురించి ఈ మాటలు మాట్లాడారు. నేను ఒక 3 చెట్ల గురించి మీతో మాట్లాడి నేను వాక్యాన్ని ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్. 3 చెట్లను గురించి నేను మీతో మాట్లాడాలి. 24వ అధ్యాయము సంఖ్యాకాండం 6వ వచనం. 24వ అధ్యాయము సంఖ్యాకాండం 6వ వచనాన్ని చదువుదాం. ఒక్క నిమిషం నేను కూడా తీస్తున్నా. హల్లెలూయా. చదవండి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను. ఆగండి. నది తీరమున, అందరు నాతో చెప్పండి ఈ మాట. నది తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్టు వలెను. ఆలోచిద్దాం ఈ మాట. యెహోవా నాటిన అగరు చెట్టు వలెను. మీరు ఆలోచిస్తే ఈ వాక్యమును గురించి కీర్తన గ్రంథములో 1వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉన్నది. అతడు నీటి కాలవ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. స్తోత్రం. అతడు నీటి కాలవ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని మాట్లాడుతూ, అతడు చేయనదంతయు యెహోవా సఫలము చేయును అని చెప్పాడు. ఎవరతడు? వాక్యం విన్నవాడు, వాక్యాన్ని అంగీకరించినవాడు, వాక్యాన్ని చదివినవాడు, వాక్యాన్ని ధ్యానించినవాడు. లైవ్ చూసి కూడా ఒక్కసారి చూసి ఆగటం కాదు, మరొక్కసారి చూసినప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఉన్న అమూల్యమైన సంగతులు చిన్ని మెదడుకు, చిన్న మనసుకు, చిన్న బుద్ధికి అర్థమయ్యేలాగా దేవుడు మాట్లాడినప్పుడు నీవే నాటబడినటువంటి చెట్టువి. స్తోత్రం. నీవే నాటబడిన చెట్టువి. దేవుని వాక్యం ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగములో నది తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్టు వలెను. యెహోవా దేవుని మందిరంలో నాటిన కొన్ని చెట్టుల్లో యెహోవా చేతితో నాటిన, అంటే ఒక మాట మీతో చెప్పాలి ఈ సందర్భంలో. భూమి మీద ఉన్న ఏ చెట్టే కానీ, ఏ ఫలమే కానీ, ఏ మొక్కే కానీ దేవుడు నాటుకోకుండా, దేవుని చిత్తం లేకోకుండా పెరిగినవి లేవు. కానీ కొన్నిటిని దేవుని మందిర ఆవరణములో వాటిని నాటుకున్నాడట. స్తోత్రం. కొన్నిటిని దేవుని మందిర ఆభరణములో కొన్నిటిని నాటాడంట. నాటిన దాని పేరు అగరు. చెప్పండి ఏంటిది? అగరు చెట్టు. అనగా మీకు తెలుసు, ముఖాన్ని రాసుకుంటారు దాన్ని, తలకు రాసుకుంటారు దాన్ని, షుగరోడు తింటారు దాన్ని, ప్రతి ఇంటికాడ ఉంటుంది. అది చావదు, ఇట్లా ఏలాడి తీసిన బ్రతుకుతానే ఉంటుంది. దాని పేరు కలబంద. ఏంటిది? కలబంద. అది వ్యాపారం అయిపోయింది ఇప్పుడు, అవి తోటలు అయిపోయినాయి ఇప్పుడు, అది వైద్యం అయిపోయింది ఇప్పుడు. స్తోత్రం.
దేవుని మందిరములో దేవుని బిడ్డలు దేవుడు నాటుకుని ఒక కలబందగా, అగరు చెట్టుగా, అగరు వాసనగా, ఈ చెట్లలో ఈరోజు బోధించబడిన చెట్లలో నువ్వు ఏదో ఒక చెట్టుకు సంబంధించిన దానివే, సంబంధించిన వాడివే అయి ఉండాలి. స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏదో ఒక చెట్టుకు సంబంధించిన దానివి, సంబంధించిన వాడివి కాకపోతే నువ్వు ముళ్ళ చెట్టు అన్నా అయి ఉండాలి. స్తోత్రం. అగరు చెట్టు పెద్ద బిజినెస్ ఇప్పుడు ఇది. ఆయుర్వేదంలో నెంబర్ 1 ముందంజలో ఉంది అగరు చెట్టు. దాన్ని పైన అటు ఇటు కట్ చేసి మధ్యలో వచ్చిన గుజ్జు వైద్యం, మొక్క వైద్యం. అంటే దేవుని మందిరములో దేవుని వాక్యం వింటున్న బిడ్డలు ఒక వైద్యముగా, ఒక సుతారంగా, పరమగీత గ్రంథములో దీని గురించి రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరు దీనికి ఉంది. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము. స్తోత్రం హల్లెలూయా. 4:14 వచనాన్ని, జటామాంసియు అమ్మా కుంకుమయు ఒక నిమిషం నాన్న. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టియు వివిధములైన పరిమళ తైల వృక్షములు, గోపురసమును, అగరు వృక్షములు, నానా విధములైన శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. స్తోత్రం. ప్రియరా, దేవుని వాక్యం అగరు చెట్టు, పరిమళ ద్రవ్యం, సువాసన వెదజిల్లు. లెబానోను మీది, లెబానోను పర్వతం మీద ప్రవహించున్నది. అది శ్రేష్టమైన పరిమళ ద్రవ్యములు, సువాసన ఇచ్చు ద్రవ్యం. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారికి రాసిన వాటిలో అగరు తైలము కూడా ఉంది. ఇవన్నిటిని కలిపితే అది పరిమళ వాసన. ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివితే, ఎస్తేరు గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే, ఎస్తేరు గ్రంథములో ఇట్లా రాయబడి ఉంటుంది. 6 నెలల వరకు సుగంధ పరిమళ వాసన గల స్నానములు వాళ్ళు చేశారంట. దేవుని స్తోత్రం. 6 నెలల పాటు ప్రియులరా సుగంధ పరిమళ తైలములతో వారు స్నానం చేశారట. వాటిలో ఉన్న ఒక తైలం పేరు అగరు తైలం. స్తోత్రం. అంటే మందిరంలోకి వస్తున్న నీవు ఒక తైలముగా, ఒక సువాసనగా, నీ జీవితం, నీ సాక్ష్యం ఒక సువాసన. దేవుని మందిరంలో నీ ప్రక్కన కూర్చోటానికి పోటీ పడాలి. అక్క పక్కన కూర్చోవాలి, అన్న పక్కన కూర్చోవాలి. కారణం ఏంటంటే అతడు అగరు చెట్టు లాంటి వాడు, ఆమె అగరు చెట్టు లాంటిది. స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. పరిమళ వాసములలో, పరిమళ సువాసన వెదజల్లు మొక్కలలో, సుగంధ ద్రవ్యములో, శ్రేష్టమైన వాసనలో ఒక అద్భుతమైన వాసన కలిసినదే అగరు. చెప్పండి ఏంటది? అగరు చెట్టు. ఆలోచిద్దాం దీని గురించి కొద్ది నిమిషాలు. సంఘంలోకి ఎందుకు వస్తున్నావు? మందిరంలోకి ఎందుకు వస్తున్నావు? మీరు చాలా మంది బద్ధకస్తులు ఉన్నారు, నాకు తెలుసా సంగతి. బద్ధకస్తులు, ఫస్ట్ క్లాస్ అండ్ బద్ధకస్తున్నాడు. ప్రార్థన రావాలన్న బద్ధకమే, పని చేయాలన్న బద్ధకమే, పరిచర్య చేయాలన్న బద్ధకమే. మీ బతుకులు కూడా అట్లాగే ఉంటున్నాయి. స్తోత్రం. నేను ఒక పరిమళ సువాసనగా ఉండాలి సంఘములో. ఏరి కోరి దేవుడు నన్ను నాటుకున్నాడు. స్తోత్రం. ఏరి కోరి దేవుడు నన్ను ఆయన మందిర ఆభరణములో నాటబడిన దానను అని ఉండాలి. స్తోత్రం. మగాళ్ళు ఉన్నారు చాలా మంది, ఫస్ట్ క్లాస్ అండ్ సన్నాసులు.
ఎందుకు రక్షణ పొందారు? ఎవరు రక్షణ పొందమన్నారు? ఎందుకు తొందరపడి ప్రభు దగ్గరికి వచ్చారు? ఎందుకు శాపాన్ని తలగడి దిండిలాగా పెట్టుకొని ఉంటున్నారు? నాకు అర్థం కావట్లా. వాక్యం లేదా ఇక్కడ? ప్రార్థన లేవా ఇక్కడ? చాలా మంది రాత్రి వేళ పడుకుంటారు, తలగడి దిండి ఎట్ట పెట్టుకున్నారు, శాపాన్ని కూడా అదే విధంగా పెట్టుకుని పడుకుంటున్న వాళ్ళు. నువ్వు ఒక అగరు చెట్టుగా ఉండాలని, అగరు మొక్కగా ఉండాలని నిన్ను నాటాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నాకు ఎన్ని చేసినా, ఏం పెట్టినా, ఏం చేసినా ప్రార్థనకు రానోడు ఎవడైనా ఉంటాడు నాకు శత్రువు. నాకు శత్రువు అయినాడు పతివాడు దేవుడికి కూడా శత్రువే. స్తోత్రం. ప్రార్థనకు రానివాడు నాకు శత్రువు, నాకు శత్రువు అయినవాడు ఖచ్చితంగా దేవునికి కూడా శత్రువే. ఎందుకు నాటాడు? ఏది నీ సాక్ష్యం? ఏది నీ ప్రార్థన? ఏది నీ మంచితనం? ఏది నీ పరిమళ వాసన? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండో చెట్టు గురించి కూడా మీతో నేను మాట్లాడాలి. ఆయన మాట్లాడాడు అంటే, ఆయన నాటుకున్నాడు అని అంటే, మళ్ళా సంఖ్యాకాండంలోనికి మళ్ళా రండి నాన్న, కింద వచ్చిన చదవండి. హల్లెలూయా. నీటి యొద్దనున్న దేవదారు వృక్షము వలెను. దేవునికి స్తోత్రం. పిల్లల, దేవదారు వృక్షము ఏంటంట? దేవదారు వృక్షము. ఆలోచిద్దాం కొద్ది నిమిషాలు. దేవదారు వృక్షములు మందిరం కట్టబడటానికి, స్లాబును మోయటానికి, సామాగ్రి అంతా పైకప్పును మోయటానికి దేవదారు వృక్షములు అంటే బలమైనటువంటి కర్రలు అవి. దేవుని స్తోత్రం. బలమైన మ్రానులు అవి. లెబానోను మీద దేవదారు పర్వతములు, దేవదారు మ్రానులు అవి. స్తోత్రం. అంటే దేవుని మందిరము కొరకు ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నది దేవదారు మ్రానులు. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఎందుకండి? ఆ మ్రాను లేకపోతే చర్చి నిలవదు, ఆ మ్రాను లేకపోతే దేవాలయం నిలవదు, ఆ మ్రాను లేకపోతే సొలొమోను నగరు అలంకరించబడటానికి వీల్లేదు. ఆ మ్రానులు బరువు మోయగలిగినటువంటి మ్రానులు అవి. స్తోత్రం. అనగా సంఘములో ఒక బాధ్యత, ఒక భారం, బరువులు మోసే భారం, సేవను గురించిన భారం, పరిచర్యను గురించిన భారం, దైవ సేవకుల గురించిన భారం, మందిర పనుల విషయంలో ఒక భారం. స్తోత్రం. లైవ్లో చాలా వందల మంది వింటున్నారు. ఇక్కడ తప్ప తత్మస్థలాలు అన్నిటిలో కూడా ఈ భారం గలవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళకపోయినా రోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తెల్లవారుజామున ప్రార్థన జరిగిన చాలా మంది రారు. చాలా మంది కాదు, ఎవరు రారు, బద్ధకం, భారం లేదు. దేవుని మందిరంలో దేవుని చేత నాటబడిన వాడు నేను. ఈ మందిరంలో నేను కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉండాలి, దేవదారు మ్రానులాగా ఉండాలని అనే ఆశ వీళ్ళు చాలా మందికి లేదు. దేవదారు మానులు కాదు కదా, చీపురు పొనులుగా కూడా ఉండేంత స్ట్రాంగ్ వీళ్ళు చాలా మంది దగ్గర లేదు. దేవుని మందిరంలో నేను వాడబడాలి, దేవుని మందిరంలో నేను కనబడాలి. దేవుని స్తోత్రం. నేను ఒక మ్రానులాగా ఉండాలి. అందరికి చెప్పాలి. ఆమెను బట్టి సంఘం నిలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. దేవదారు మ్రానులాగా దేవుని మందిరములో ఆమెను బట్టి సంఘం నిలిచింది, అతన్ని బట్టి సంఘం నిలుస్తుంది. మీలో చాలా మంది రక్షించబడిన తొలి దినాలలో పొద్దు పొడిచిందో తెలవలా, పొద్దు కూకిందో తెలవలా,
టయానికి రావటం, కూర్చోటం, లేట్ అవటం ఉండదు. కానీ మీరే ముందొచ్చి ప్రార్థన చేసిన దాఖలాలు ఎన్నోసార్లు మీ దగ్గర ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. కనీసం పాటలు పడే టయానికి వెళదాం. కనీస జ్ఞానం. ఆమెను బట్టి సంఘం నిలుస్తుంది. ఆమె ప్రార్థన బట్టి సంఘం కట్టబడుతుంది. అతన్ని బట్టి సంఘం నిలుస్తుందని నేను మీలో ఎవరి గురించి ఆ సాక్ష్యం ఇవ్వటానికి నాకు ధైర్యం చాలుతలా. స్తోత్రం. గతంలో చాలా కాలం నాగరాణి దాన్ని సంపాదించుకుంది. స్తోత్రం. చాలా కాలం ఎవరు వచ్చినా రాకపోయినా, వానొచ్చినా వచ్చేసేది ముందు. అంటే ఇప్పుడు ఆమె కూడా పెద్దదైపోయి మాను పెరిగి చీపురు పుల్లగా అయిపోయింది ఇప్పుడు ఆమె కూడా. ఆలోచించాలి. నీ భారం ఏంటి? నీ బాధ్యత ఏంటి? సంఘములో నువ్వేమయ్యునో, ఎందుకు నిన్ను నాటాడు? నువ్వు నాటితే ఏ మొక్కగా నాటాడు? అగరు చెట్టుగా నాటాడా? చూడండి, దేవుని వాక్యములో నుండి మరొక మాటనే నేను మీ గమనానికి తీసుకొస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరును, ఈ రెండిటిని ఎంతమ్మా? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరములలోగా వాటిని కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షము మానవులను, చూడండి, దేవదారు మ్రాణులను. ఏంటిదండి? ఎందుకో? బరువులు మోసేవి. తుఫానుకైనా, గాలికైనా, బరువుకైనా అలా నిలిచిపోయి మందిరానికి ఆటంకం కలక్కోకుండా కాపాడి నిలబెట్టే కెపాసిటీ దేవదారు మ్రానుకి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవదారు మ్రానుక పరిస్థితి ఉంది. నిలపగల పరిస్థితి దానికి ఉంది. ఆ దేవదారు మానులో కూడా ఎక్కడ పడితే అక్కడ మొలిసేవి కాదు. అది భారతదేశంలో మొలిసే చెట్లు కాదవి. స్తోత్రం. భారతదేశంలో ఉండే చెట్లు ఇవి లేవు. చూడండి, అదే రాజుల గ్రంథంలో ఇంకొక మాట కూడా నేను మీకు తెలియజేస్తా. స్తోత్రం. 5వ అధ్యాయం 6వ వచనం. అదే రాజుల గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను, నీ సేవకులను కలిసి పని చేయుదురు. మ్రానులను నరుటయందు దేవునికి స్తోత్రం. అంటే ఈ మ్రానులు, దేవదారు మ్రానులు ఎక్కడున్నాయి? లెబానోను మీది దేవదారు మ్రానులు అంట. దేవునికి స్తోత్రం. అంటే ఒక భారం కలిగిన విశ్వాసి, ఒక భారం కలిగిన సేవకుడు. శనివారం వచ్చింది, మందిరం ఎవరు లేరు, మందిరం పెట్ల వచ్చి ఒక్కతే కూర్చుని రేపు జరుగుతున్న సేవ కొరకు భారం కలిగి ప్రార్థన చేసే ఒక వ్యక్తి దేవదారు మ్రాను. స్తోత్రం. భారము కలిగి ప్రార్థన చేయుచున్న వారు దేవదారు మ్రానులతో సమానం. వెరవల్లో ఉన్న కుర్రాళ్ళు నాకు ఫోన్ చేశారు. అయ్యా, శనివారం కదా, ఈరోజు మేము మందిరంలో ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళి నేను లేనక్కడ, మా కుటుంబం అక్కడ ఎవరు లేరు,
కానీ దేవదారు మ్రానులుగా ఉండటానికి బాధ్యత కలిగిన వాళ్ళు సంఘాల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బాధ్యత కలిగిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు సంఘంలో ఉండాలి. ఏదో 3 రోజులు గడగళ్ళాడి 4 నెలలు 3 నెలలు సంవత్సరం గడగళ్ళాడి సంవత్సరం తర్వాత నీరసిల్లేది కాదు దేవదారు మ్రాను. స్తోత్రం. సంఘం యొక్క పరిచర్య అంతా భుజం మీద వేసుకుని మ్రోసేది దేవదారు మ్రాను. అది లెబానోను మీద దేవదారు మ్రాను. స్తోత్రం. సేవకుడు ఏదైనా భారం కలిగిన మాట చెప్తాడేమో, మీటింగుల గురించిన మాటలు ఏమైనా చెప్తాడేమో, ఉపవాసాల గురించిన మాట ఏదైనా చెప్తాడేమో, స్త్రీల కొడుకు గురించిన మాట ఏదైనా చెప్తాడేమో. మీరు కూడా పంచుకోవాలి, మీకు కూడా బాధ్యత ఉంది, మీరు కూడా దీంట్లో పాలు పంపులు పొందుమని చెప్తాడేమో. విని దాన్ని నెరవేర్తాం అనేది దేవదారి యొక్క మ్రానుకున్నటువంటి మనస్తత్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవదారు మ్రాను భుజాన్ని వేసుకుని మొత్తాన్ని తన వీపు మీద వేసుకుని మోసేది దేవదారు మ్రాను. అయితే 3వ మ్రాను గురించి చెప్తాను, వినాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనకారుడు ఈ మాట మాట్లాడతాడు కదా. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా. స్తోత్రం. గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా. ఎట్లా ఉన్నాడంట? నేనైతే నిత్యము దేవుని మందిరములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. ఇదొక చెట్టు, ఒలీవ చెట్టు, పచ్చని చెట్టు, నీడనిచ్చే చెట్టు, మరణము లేని చెట్టు, ముసలితనం లేని చెట్టు, ఫలాలు ఆపని చెట్టు. నీవైతే జిలేడు చెట్టుగా ఉన్నావో, ముళ్ళ చెట్టుగా ఉన్నావో, నీ మట్టుకు నువ్వే ఆలోచన చేసుకో. నేను మరలా చెప్తున్నా దైవజనుడిగా, నీ భక్తిని బట్టి, నీ తూకాన్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి, నీకు దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి, దేవుని ఇంటిని ఆసక్తిని బట్టే దేవుడు నిన్ను ఆడుకుంటాడు తప్పితే నీ టాలెంట్ పద్ధతి ఏది చూసినా దేవుడు నిన్ను ఆడుకుంటాడు అనుకుంటాం, అది అనవసరమైనటువంటి మాట. స్తోత్రం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా, నిత్యమైన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. ఎందుకు పచ్చని ఒలీవ చెట్టు? దేనికి సాదృశ్యం? యేసు ప్రభు అంట 2025 సంవత్సరాల కిందట ఆ చెట్టు కింద నుండి ప్రార్థన చేసిన చెట్టులు ఇంకా అలాగునే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారట. మరణము లేని వారిగా, జీవము గలవారిగా, ఆశీర్వాదం కలిగేవారిగా, దీవెన కలిగేవారిగా పచ్చని ఒలీవ చెట్టు వలె నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటారట. నువ్వు దేవుని మందిరములో నాటబడినప్పుడు, స్తోత్రం, దేవుని మందిరంలో నువ్వు నాటబడినప్పుడు దేవుడు నిన్ను ఆడుకుంటాడు.
దేవుని మందిరంలో నువ్వు లేనప్పుడు నీ బిడ్డలు రోగిష్ఠులుగా, బలహీనులుగా, తుమ్మేవారిగా, దగ్గేవారిగా, జలుబు చేసేవారిగా, హాస్పిటల్ చుట్టూ పద్దగా తిరిగేవారిగా ఉండటానికి కారణం ఏంటంటే నువ్వు ఒలీవ చెట్టుగా దేవుని మందిరంలో నాటబడతలా, దేవుడు మెచ్చే విధంగా నువ్వు పెరగట్టలా. ఆలోచిస్తాను నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆలోచన చేశా. కొంతమంది పిల్లలు, కొంతమంది పసిపిల్లలు, కొంతమంది పెద్ద పిల్లలు వాళ్ళకున్న బలహీనతలో నాకు గుర్తించినప్పుడు అసలు ఆ తల్లి నాటబడలేదు కదా, అసలు ఆ తండ్రి నాటబడలేదు కదా, అసలు ఆ తల్లిదండ్రులకి దేవుడు అంటే భయము, భక్తి, దేవుని మందిరంలో ఇది నా స్థలం, నేను ఇక్కడే ఉంటా. స్తోత్రం. ఇది నేనుండు స్థలం, ఆరాధనకు నేను కూర్చునే స్థలం, దేవుని వాక్యం వినటానికి ఈ స్థలములో కూర్చుంటా, మోకరించే స్థలం ఇది. ఎంతమంది లెక్కయొచ్చు? డైలీ వచ్చేవాళ్ళు మీలో ఎంతమంది నన్ను లెక్కయొచ్చు అని ఒక్కళ్ళు చేయి చూపించండి దమ్ముంటే. అసలు మీరు మీ మనస్సాక్షి కూడా నోరు మొయ్యి, చెయ్యి ఎత్తావంటే చెయ్యి అట్టాగే ఉంటుందని నీ మనసు నేను గర్దిస్తే నువ్వు చెయ్యి కూడా ఎత్తలేకపోతున్నావు కదా. మరి నీ పిల్లలు ఎట్లా ఉంటారు? మరి నీ కుటుంబం ఎట్లా ఉంటుంది? పచ్చని ఒలీవ చెట్టు ఎందుకు చూచినా అసలు దాని గురించి ఎందుకు రాయబడింది, ఆ చెట్టు వల్ల దేవునికి ఎందుకు ఉపయోగం అని ఆలోచించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయము, ఆగమ్మ 9వ అధ్యాయము మీరు చదివితే ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యముగా చెట్లన్నీ కలిసి మీటింగ్ వేసుకుని, అంటే మనకు ఒక రాజు కావాలి, మన చెట్ల మీద కూడా ఒక రాజు ఉండాలి, ఆ రాజుని ఎవరిని ఏర్పాటు చేద్దామని 8వ వచనం, 9వ అధ్యాయము 8వ వచనం, చెట్లు తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్ములను ఏలమని ఒలీవ చెట్టుని అడుగగా, ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నేనీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుదునా అని చెప్పాను. దేవుని స్తోత్రం. కొంచెం గట్టి చెప్పాలి. దిగిదిగో చెట్లు, ఒలీవ చెట్టు, నీకు మంచి పేరు, నువ్వు మరణం లేని చెట్టువి, మా మీద రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు అని చెట్లన్నీ కలిసి వచ్చి ఒలీవ చెట్టుని అడిగినాయండి, మమ్మల్ని ఏలు. లక్ష్మి ఏదో అన్నా లేదా ఏమన్నా నువ్వు అడి తిరిగి నేను అట్టా నుంచున్నా, నువ్వు కూడా అట్టా చూస్తా ఉన్నావు. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. అటు పట్టేసుకుంటారు, అటుంటారు. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు అది అంటుంది, ఏమని మాట్లాడుతుంది? ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నేనియక మాని. దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే తైలం. సుధీర్ అభిషేకానికి నన్ను దైవజనులు మైకిల్ బాబు అడిగాడు, అయ్యగారు దేంతో అభిషేకిస్తున్నారండి తమ్ముడు అన్నాడు. కేవలం నన్ను కొబ్బరి నూనెతోనే అభిషేకించారు. కొబ్బరి నూనె నేను తీసుకొస్తాను, ఆగండి. ఒలీవల నూనె తీసుకొచ్చాడు, చాలా ఖరీదు అది. దేవుని స్తోత్రం. చాలా ఖరీదు ఒలీవల నూనె, సన్మానానికి, అభిషేకానికి, రాజులను అభిషేకిస్తానికి, దేవుని మందిరములో అచ్చ దంచ తీయబడిన ఒలీవ నూనెతో
ప్రమిదెలు ఎలగటానికి. స్తోత్రం. దాని సువాసన దేవునికి చాలా ఇష్టం. దాని ఆకులు మనుషులను స్వస్థపరుస్తాయి. దాని రసం వైద్యం, దాని తైలం అభిషేకం. దేవుని స్తోత్రం. నేను దేవుణ్ణి మహిమపరిచేదానను. మరి నువ్వు ఏ చెట్టు? ఎట్లాంటి చెట్టు? దేవుని మనుషులను సంతోషపెట్టేదాన్ని. ఇక్కడ మనుషులు సంతోషపెట్టాలన్నా ప్రార్థనే. దేవుని సంతోషపెట్టాలంటే క్రియలే. వినేవారిని సంతోషపెట్టాలంటే చక్కని గాత్రం, పాటలు. స్తోత్రం. దేని వై ఉన్నావు? ఏ చెట్టు వై ఉన్నావు? ఆలోచిద్దాం. శరణం లేని వారిగా, వాక్యం అర్థం కానిలాగా, పిచ్చోళ్ళగా వచ్చి వెళితే ఏంటి ప్రయోజనం? వాక్యాన్ని పట్టుకుని అలాగూ నడవాలి. వాక్యాన్ని పట్టుకుని అది నాకు కావాలి, నేను ఇలాగ ఉండాలి అనుకుంటేనే కదా నీ బ్రతుకుకు మేలు, ఆశీర్వాదం. స్తోత్రం. పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నాను అన్నాడు. మానవులను సంతోషపడుతుందంట, దేవుడు కూడా దాని వలన సంతోషపడుతున్నారంట. ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పనా మీకు? భయంకరమైన రోగం కలగ్గా హిజ్కియాకు కట్టింది కూడా అది అంజూరు. క్షమించాలి ఆ ప్రియులారా, ఇది తైలం, అభిషేకించే తైలం. దేవుని మందిరంలో ఎలుగుతున్న దీపముల్లో పోసే తైలం. స్తోత్రం. మానవులను దేవుణ్ణి సంతోషపెట్టే తైలం. నేను పేరు పెట్టా అంటే మీరు అందరూ బాధపడతారు, కానీ పేరు పెడతలా నేను. ఖచ్చితంగా మిమ్మల్ని అనేది. ఓ టైం లేదు నీకు, ఇంకా బాధ్యత లేదు, టయాలు లేవు, ప్రార్థన లేదు. నీ బ్రతుకు బాగుండాలి, 100%. నా జీవితం బాగుండాలనుకుంటే 100%గా 10% కూడా నీ బ్రతుకు బాగుంట్లా. ఈ చెట్లో ఏదో ఒక చెట్టులాగా నువ్వు ఉండలేకపోయావు. ఈ చెట్లలో ఏదో ఒక చెట్టులాగా నువ్వు నిలవలేకపోతున్నావు. చూడరా, ఆలోచిద్దాం. దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడు, నీ గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు తిరుగుతావు భారం లేకోకుండా? ఎన్నాళ్ళు ఉంటావు బాధ్యత లేకోకుండా? దేవుని ఆశీర్వాదం కూడా ఒక్కటి కూడా లేదుగా నీకు. దేవుని ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదుగా నీకు. దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని ఆశ కూడా లేదుగా నీకు. నమ్మకర్థంగా ఎన్నాళ్ళు నువ్వు వచ్చేళ్ళినా నీ బ్రతుకు అంతే, కుటుంబం అంతే, దీవెన అంతే. మారాలని చూడు, మార్చుకోవాలని చూడు, నిలబడాలని చూడు. నా వలన దేవుని నామమునకు మహిమ కలగాలి అని ఆలోచన చెయ్యి. స్తోత్రం. స్తోత్రం. చెప్తున్న నా బ్రతుకులో ఒక మాట ఇచ్చాను అని అంటే దాన్ని నెరవేర్చకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మాట తప్పను అసలు. ముందు మీరు ఇంకా చిన్న పిల్లలు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాడు. దైవజనుడితో ఎట్లాగ మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో ఆలోచించి మాట్లాడితే మంచిదే. పరిచర్య నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు, నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు. ఎవరు చేయలేకపోతే నేను అమ్మగారు చేసుకోగలిగినటువంటి పరిస్థితే మాది. దేవుని సేవ కోసం ప్రతిష్ఠించబడిన వారం మేము. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిలిస్తే బాగుపడతావు, లోబడితే దీవించబడతావు. ఈ 3 చెట్లలో ఏదో ఒక చెట్టుగా నేను ఉండాలి అని ఆలోచన నీకుంటే నిన్ను ఈ రోజు నుండే నాటుకుని నీకోసం ప్రత్యేకమైన శ్రద్ధ పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో